రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బయటికి రావాలి. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద హోదా పోస్టు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర. అది మరిచి 14 నెలలు కుంభకర్ణులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు, అరే కేసీఆర్ నీకు 39 మంది బలం ఉంది, మా బట్టి విక్రమార్క 6 ఎమ్మెల్యేలున్నా సిఎల్పి నాయకుడున్నా ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా 6 ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నా సరే నీకు 39 బలం ఉంది, ఎందుకు వస్తలేవని చెప్పి ఆ రోజు మా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు. ఈయన 39 మంది ఉన్న 14 నెలలు మీ 5 సార్లు అసెంబ్లీ పెడితే రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మారే మీరు బచ్చగాని మీరెందుకు మాట్లాడుతున్నావు, మీ 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 మామని మీ నాయనని రమ్మని చెప్పు, ఛాలెంజ్ చేద్దాం. మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం, మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ నా ఛాలెంజ్కు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండను ఎండబెట్టి ఎస్ఎల్పి సొరంగాన్ని పండబెట్టి ఉదయ సముద్రం పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి. 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టాలి, కేటీఆర్ పెట్టాలి. అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద. అప్పుడు నేను చెప్పిన గాంధీ భవన్లో, అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా కాలి గోటితో సమానం, గడియారం తీవ్రతలో ఛాలెంజ్ నీతో కాదు, మీ నాయనని రమ్మని చెప్పి నిన్న గాంధీ భవన్ చెప్పిన. ఇవాళ చాలా సంతోషం. బయటకు వచ్చిండు. ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయట కాదు ఎట్లా ఎండగడుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని 10 లక్షల సార్లు అన్నాం. దళితులు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నావు. డబ్బులు పెట్టు, నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడ కట్టేస్తావు అన్నావు. ఎన్ని ఇల్లు కట్టావు? ఉదాహరణ నల్గొండ కాన్సెన్స్ తీసుకుందాం. 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గృహోపయోగం చేయలే. పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు. ఆయన అంటున్నాడు నువ్వంటే ఫామ్ హౌస్ అంటున్నావు. నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి ₹1 పంట పండుతుంది అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో కొందరిని పిలిపించుకొని మాట్లాడినావు. రేపటికెళ్ళి నీకు తడాకా చూపిస్తా అన్నావు. మన చూపించిన పార్లమెంట్ ఎలక్షన్ నీకు తడాకా. పార్లమెంట్ ఎలక్షన్ 16 పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా, ఏమైంది? 5 నెలల కింద 6 నెలల కింద 9 ఇట్లా డిబైట్, 9 ఇట్లా 3వ ప్లేసు, 7 ఇట్లా డిబైట్ పోయింది. ఈ 6 నెలల్లో నువ్వు చూపించే తడాకా ఏముంది? అందుకనే కేసీఆర్ ఇన్ని రోజులేమో పౌరుల్ని బయటికి పంపించి ఉరిపించుకునే రోడ్ల మీద ఇవాళ నువ్వేదో పెద్ద నాయకులు అనుకుంటావు. తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు. శ్రీకాంతాచారి సకల జీవనంలో 4 కోట్ల మంది పాత్ర ఉన్నది. అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. నాలాంటి వారు పదవీ త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే. నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్ పోవడం, ఆంధ్రోల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే. తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా, తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా, నువ్వు 80% పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సామాన్ తీసుకొచ్చి వారం 10 రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు. మార్చి నెలాఖరు చేసి 2 నెలల్లో సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు. భువనగిరి ఎమ్మెల్యే గారు రండి. దాంతోపాటు రావణ వెళ్ళని అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినాం, నీళ్లు పోపించినాం. ఈరోజు బస్వాపూరు గన్నమల్ల రిజర్వాయర్తో 390 కోట్లు మా భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఇక నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం. ఇవన్నీ నువ్వు 10 ఏళ్ళు మర్చిపోయినావు కాబట్టి 11 స్థానాలలో డిపాజిట్ పోయినంత పని అయింది నీకు. ప్రతి ఎమ్మెల్యే 60, 70, 50 వేలతో గెలిచినాం. ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హైయెస్ట్, భువనగిరి ఎంపీ కూడా 3-4 లక్షల మెజార్టీ. 14 నెలలకు బయటకు వచ్చి ఏమన్నాడు ఆయన మాటలు. ఆయన ఇంతకుముందు
ఆయనంట గంభీరంగా చూస్తున్నాం, నేను కొడితే మామూలుగా ఉండదంట. మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు, నీ మాటలతో 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట, లేవరంట. నువ్వు 41 కిలోలు ఉన్నావు, నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను 82 కిలోల పైన ఉన్నా, నేను కొడితే నీ పార్టీ లేస్తుందా? ఉంటుందా అసలు? నీ ఫామ్ హౌస్ ఉంటుందా? నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది. నువ్వు ఎన్ని మాటలు ఉద్దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీకి రా, 5వ తారీఖు 7వ తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నాం, అసెంబ్లీలో పెడదాం. దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బెడదనుకుంటున్నది ఎవడు? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు? సొరంగానికి అమెరికా నుంచి ఇవాళ 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టింది ఎవరు? కొండపోచమ్మ బస్వాపూర్ పైన కింద బస్వాపూర్ నింపావు, కొండపోచమ్మ నిండుతుంది. మల్లన్న సాగర్ నింపుతావు, కింద ఆలేరుకు నీళ్ళు ఇవ్వవు. అంటే నల్గొండ నీళ్ళు మనుషులు కాదా? అందుకనే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ పిల్లలతో మాట్లాడి పిల్లలు ఏదో ఒరులుతూ నువ్వు వదిలిపెట్టేసిన పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట, మేము లేవంట. ఈరోజు నీకు ఒకటే, ఇలా ఈనాడు లాంటి పేపర్లో చూసినాం, అన్ని పేపర్లో చూసినాం, 5 జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అయిందా. అసలు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా నుంచే వస్తలేరు. 2 సార్లు ఒకసారి కేటీఆర్ను సార్ హరీష్ రావుని పంపించి మీరు రాకరి, మీరు వస్తే మేమందరం జైలుకి పోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుని పంపించి ఏ ఫ్లైట్లో పోయిండో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన. ప్రభాకర్ రావు పోయి నేను రావద్దన్నాడు, అక్కడనే ఉండమని చెప్పిండు. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, ఈడీ కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి, బిడ్డ మీద నడుస్తున్నాయి. కేసుల గురించి కోర్టు న్యాయస్థానంలో కాబట్టి మేము ఎక్కువ మాట్లాడడం. కానీ నువ్వు వచ్చినావు కదా, ఏ జిల్లాకు పోదామా? గజ్వేల్ కానించి పోదాం, గజ్వేల్కి పోదామన్నా రెడీ, సిరిసిల్లాకు పోదామన్నా రెడీ, సిద్దిపేటకు రెడీ. ఎన్ని ఇళ్ళు కట్టినావు నువ్వు నల్గొండకు రా. ఎగ్జాంపుల్ దత్తత తీసుకున్నావు కదా, 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూపే చేయకుండా ఇప్పుడు ఇవాళ 3 కోట్లు పెట్టి రిపేర్ చేయిస్తున్నాను. నేను నా ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ ఫండ్, కలెక్టర్ ఫండ్ పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి ఇచ్చుకుంటా. మళ్ళీ కాన్సెన్స్కి 3500 ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టియలేను. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మిత్తి కట్టాలి, 7,000 కోట్ల ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్స్ జీతాలు కలిసి 18,000 కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు, రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్లు కానీ. అయినా సరే పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీ అందరికీ తెలుసు, ఒక్క రేషన్ కార్డు తెలంగాణ ముద్ర మీద తెలంగాణ లేదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు, అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేం పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. పార్టీని నువ్వే మార్చుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే మొదలుపెట్టుకున్నావు. ఎప్పుడైతే దళితులను మోసం చేసినావో, రెండవసారి ఎన్నికల ముందు దళిత బంధు ఫోన్లలో మెసేజ్లు పంపించి ఓట్లు వేసాను. మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ కూడా ఓట్లు వేసాను. 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం. నీలాగా తప్పుడు మాటలు చెప్పలే, మేము చేసేయే చెప్పినాం, అవే చేస్తున్నాం. వెనక ముందు అయినా సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. చెప్పని మూసి కూడా చేస్తున్నాం, క్లీనింగ్ ఇవ్వాలి. అందుకని నువ్వేదో బయటకు వచ్చి మాట్లాడితే వాడు భయపడతాడు లేడు. ఇక్కడ నేను దీనిలాగా దొంగ మాటలు చెప్పి దళితులు చేస్తా అని చెప్పి నువ్వు అధికారం రాలే. మేము 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం పోయింది. ఒక వార్డు మెంబర్ లేడు మాడు. అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. 2 సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం. అసలు తెలంగాణ కాంగ్రెస్ గెలిపించాలని ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళా టర్మ్ కూడా మేమే గెలుస్తాం. నీతో ఏమీ కాదు, ఏమీ చేయలేవు. ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కొద్దిగా 39 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్లో వచ్చేసరికి 9 3వ ప్లేస్ 7వ ప్లేస్ డివైడ్ పోయింది. నేను చేసేది ఏముంది? రేపు రా, లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుందాం. ఒక జిల్లా పరిషత్ గెలుపు ఛాలెంజ్ చేస్తున్నాను.